ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా కుక్కర్లో ఆలుగడ్డలు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక బుట్టి తీసుకొని దాంట్లో పిండి వేసుకోవాలి. మైదా పిండి, గోధుమ పిండి ఏదైనా మీ ఇష్టం. రుచికి సరిపోయేంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి లాగా మెత్తగా తడుపుకోవాలి. కలుపుకున్న పిండిని 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన ఆలుగడ్డని పైన తొక్కలు తీసి ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న ఆలుగడ్డలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందాక కలిపి పక్కన పెట్టిన పిండిని తీసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని రౌండ్గా బాల్ లాగా చేసుకొని పిండి చల్లుకొని చపాతీలాగా ఫామ్కోవాలి. రెండింటిని చపాతీలాగా ఫామ్కొని ఒక దానిపైన ఇందాక మిశ్రమాన్ని వేసి దాన్ని నిండుగా చేతితో ఫుల్గా రాసిన తర్వాత ఇంకోటి పైన కప్పేసేయాలి. కప్పిన తర్వాత చాకు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీస్లని వీడియోలో చూపిస్తున్నట్టుగా మడుపుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లో ఇవన్నీ వేసుకొని అటు ఇటు కలుపుకొని కలర్ మారగానే తీసి సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.